ఆగండి. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇటు. మేము దుష్యంత మహారాజు గారి వద్దకు వెళ్ళాలి. ఏం పనుంది మహారాజు గారితో? చాలా అవసరం పని ఉంది వారితో. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కణ్వఋషివారి ఆశ్రమం నుంచి వచ్చాము. ఈమె గౌతమి మాత, ఈమె కన్వర్ష కుమార్తె శకుంతల. మీరిద్దరూ కన్వర్షక శిష్యులా? అవును. ఇక లోపలికి వెళ్ళొచ్చా? వీల్లేదు. మహారాజుల ఆజ్ఞ లేకుండా భవనంలో ప్రవేశించడం సంభవం కాదు. ఎలా లభిస్తుంది మహారాజుల వారి ఆజ్ఞ? మీరందరూ ఇక్కడే ఉండండి. మేము వెళ్లి మహారాజులను అడిగి వస్తాం. పద. మహారాజులకు జయము. ఏమిటి సంగతి? మహారాజా, రాజభవన ద్వారం వద్దకు ఆశ్రమవాసులు ఎవరో వచ్చారు. ఎవరు ఆశ్రమవాసులు? కణ్వఋషి ఆశ్రమం నుంచి వచ్చారు. వారి ఇద్దరి శిష్యులు, వారి కుమార్తె శకుంతల, వారితో పాటు ఒక వృద్ధురాలు గౌతమి మాత వచ్చారు. శిష్యులు శకుంతల, గౌతమి మాత, వీరందరూ ఎవరు? సరే, వారెవరైనా సరే వారిని లోపలకు పంపాలని మా ఆజ్ఞ. మహారాజుల వారి ఆజ్ఞ. ఏమిటి ఆలోచిస్తున్నారు మహారాజా? ఏమిటంటే ఆశ్రమవాసులెవరు మా కోసం ఎందుకు వచ్చారా అని. వన ప్రదేశానికో ఆశ్రమానికో ఏదో సహాయం కావలసి ఉంటుంది. లేదా తమరెప్పుడైనా అటు వెళ్ళినప్పుడు వనంలోని ఆశ్రమవాసులపై దయదలచి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉండాలి. అలాంటి ఉద్దేశంతోనే వచ్చారు. లేదు పండితోత్తమా, మేమెప్పుడు ఎవరికి అటువంటి వాగ్దానం ఇవ్వలేదు. అంతేకాక నాకు ఆ గౌతమి శకుంతల ఎవరో తెలియదు. మహారాజులకు జయము. మహాపరాక్రములు, మహారాజులని మీ జయ జయ ధ్వానాలు సంపూర్ణ ఆర్యావర్తమంతా ప్రతిధ్వనిస్తున్నాయే. అలాంటి మీకు శకుంతల తెలియదా? కణ్వఋషి ఆశ్రమం దాకా వచ్చి తమరు గాంధర్వ వివాహం చేసుకున్న ఈమె ఎవరో మీకు తెలియదా? మీరనేదేమిటి? మేము కణ్వఋషి ఆశ్రమానికి వెళ్ళి ఈమెను గంధర్వ వివాహమాడామనా? అవును దుష్యంత మహారాజా. ఆశ్రమంలో ఉండే శకుంతల చెలికెత్తలే కాదు, ఆశ్రమంలోని పశుపక్షులు, చెట్లు చేమలు కూడా ఈ సంఘటనకు సాక్షులు. మీతో గాంధర్వ వివాహం జరిగిన పిమ్మట శకుంతల ఇప్పుడు గర్భవతిగా ఉంది. అందువల్ల కణ్వఋషి నివేదన ఏమిటంటే ఈమెను తమరు తమ ధర్మపత్నిగా స్వీకరించాలి అని. మీరేమంటున్నారు? అది మీకు తెలుసునా? ఏది నిజమో నేను అదే చెప్తున్నాను. కాదు, ఇది నిజం కాదు, అబద్ధం, మిథ్యారోపణ. మీరు హస్తినాపుర పూర్వవంశరాజుపై మిథ్యారోపణ చేస్తున్నారు. మేము కన్వాశ్రమంలో అడుగే పెట్టకపోతే ఇక ఈమెను వివాహమాడాననే ప్రసక్తియే లేదు. మా ఉద్దేశంలో మా పట్టపురాణి కావాలనే వాంఛయే ఈమెను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది. మిమ్మల్ని అందరినీ కూడా ఈమె భ్రమింపజేసింది. స్వామి, నా మీద మీరిలా అభాండాలను వేయవద్దు. మీరు స్వయంగా కన్వాశ్రమానికి వచ్చి నాతో ప్రణయ నివేదన చేశారు. అవన్నీ ఇప్పుడు మర్చిపోయారా? స్త్రీ చరిత్ర విషయమై ఎన్నో విశేషాలు విన్నాం మేము. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. తన స్వార్థ వాంఛతో ఒక స్త్రీ అబద్ధాన్ని నిజమనేందుకు సిగ్గుపడటం లేదు. లేదు లేదు, ఇది నిజం కాదు. తమరు ఆశ్రమం విడిచి వెళ్ళేటప్పుడు త్వరలో తిరిగి వస్తామని, వచ్చి తమతో పాటు నన్ను తీసుకువెళ్తామని మాట ఇచ్చారు. అదంతా తమరు మర్చిపోయారా? తమరు ఇది కూడా మర్చిపోయారా? తమరి ప్రేమకు చిహ్నంగా నాకు ఒక ఉంగరాన్ని కూడా ఇచ్చారని. ఉంగరమా? మేము నీకు ప్రేమ చిహ్నంగా ఉంగరాన్ని ఇచ్చామా? అయితే ఏది ఆ ఉంగరం? ఉంగరం ఏమైపోయింది? నా ఉంగరం ఏమైపోయింది? నా ఉంగరం కణ్వఋషి ఆశ్రమంలో ఉంటున్నానని నాటకమాడే మోసగత్తెవు నీవు. నీ బూటక నాటకం కల్పితం. అందులో పాత్రధారులే లేదు. నేను నీకు ఉంగరం ఇచ్చానన్నావు, కానీ ఆ ఉంగరమే కనిపించటం లేదు.
మేము మా రాజసభలో ఏ స్త్రీని అవమానించదలుచుకోలేదు. అందువల్ల కటువైన మాటలను ప్రయోగించకుండా చెబుతున్నాము. ఇక్కడికి ఎలా వచ్చావో, ఏ మార్గాన వచ్చావో ఆ మార్గాన్ని తిరిగి వెళ్ళు. నీవు గర్భవతిగా ఉన్నందున మా రాజ్యంలో నీకు ఆశ్రయమిచ్చి నీ ప్రసవానికి కావలసిన సదుపాయాలన్నీ మేము ఇవ్వగలము. పండితోత్తమ, ఈమె ప్రసవించే వరకు ఈమెకు కావలసిన ఏర్పాట్ల బాధ్యత మీదే. తమ ఆజ్ఞ మహారాజా. శకుంతల, దివ్యాంగన మేనకే గనక లేకపోతే ఈ స్వర్గలోకం అంతటా శూన్యమే కాదు దేవి సచి? అవును, ఈవేళ మేనక రావడం వల్ల ఏమనిపిస్తోందంటే స్వర్గంలో హర్షోల్లాసాలతో వాతావరణం నిండి ఉందని. నారాయణ నారాయణ. దేవర్షి, దేవర్షి మీరా? చెకుతులు అవ్వాల్సిన అవసరం లేదు దేవేంద్ర. స్వర్గలోకానికి వచ్చిన మాట నిజమే, కానీ మీ వద్దకు మాత్రం రాలేదు. అంటే మేమొక కఠోర పాషాణ హృదయం గల తల్లి వద్దకు వచ్చాం, ఆమె నిద్రాణ భావాలను మేల్కొల్పేందుకు. దేవర్షి, మీ ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు. అర్థమవుతుంది, ఓపిక పట్టండి మరి. దివ్యాంగన అనస్వర మేనక, నేను నిన్నొక ప్రశ్న అడుగుతున్నా. నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు నీ అమరత్వంతో ఉత్పన్నమైన నశ్వర చిహ్నం వదిలి ఎందుకు వచ్చేశావు? మాతృత్వమే యావత్ ప్రపంచంలోనూ అమృతసారమంటారే, దాన్ని అవమానించే అపరాధాన్ని ఎందుకు చేశావు నీవు? నీ మన పరిస్థితి మమకారాన్ని భరించలేకపోయినట్లయితే దాన్ని స్పృశించే అవసరం నీకెందుకు కలిగింది మేనక? మాతృత్వం, వాత్సల్యం అనే భావాలు నీ జీవితంలో ప్రవేశించడానికి వర్జితమైతే భూలోకానికి వెళ్ళి భోగవాంఛను రేకెత్తించేటటువంటి కష్టకార్యాన్ని ఎందుకు తలపెట్టావు? భూలోకంలో ఉండాలని నీవు కోరుకోకపోతే భూలోకవాసిలాగా నీవు జన్మనిచ్చిన సంతతిని నీ వక్షానికి హత్తుకోవడానికి గనక సందేహంగా ఉంటే మేనక, ఆ మానవ శరీరానికి జన్మధాత్రివెందుకయ్యావు? నీ దోషం వల్ల ఏ దోషం చెయ్యకపోయినా శాపగ్రస్తలాగా ఎంతో బాధపడుతోంది మేనక. నీ జీవితాన్ని, యవ్వనాన్ని అక్షయంగా ఉంచుకునే ప్రయత్నంలో నీ కుమార్తెను అంధకార బంధురమైన గోతిలో తోసేశావు కదా. చెప్పు మేనక, దీనికి నీ సమాధానమేమిటి? నా అసహాయతను అర్థం చేసుకోండి దేవర్షి. ఒక మాట స్వర్గలోకానికి తిరిగి వచ్చిన పిమ్మట గతంలో చేసిన తప్పులను మరవాలనుకుంటున్నాను. భూలోకవాసులతో నాకిప్పుడు ఎలాంటి సంబంధమూ లేదు. నారాయణ నారాయణ. స్థానం మారినా, లోకం మారిపోయినా మేనక, లోకంలోని భావాలు, తల్లి పిల్లల మధ్య సంబంధాలు మారిపోవు మేనక. అలాగే కనుక అయితే ప్రపంచంలో నుంచి మాత, మమత, మహానత మాయమైపోయిండేవి. ఎవరు చెప్పగలరు ఆ నిర్దోషి శకుంతల యొక్క దోషమేమిటో? నువ్వేమో ఆమెను భూలోకంలో వదిలి వచ్చేశావు. కానీ నువ్వు వెళ్ళగానే దౌర్భాగ్యపు క్రూరహస్తాలు ఆమెను పిడికిట్లో పెట్టి నలిపేశాయి. నవజాత శిశువు క్రూర మృగాలతో దట్టమైన అడవిలో ఒంటరిగా మిగిలి మాతృత్వం కోసం ఆశతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడిచి ఏడిచి కరుణారవం చేస్తూ ఉండగా, అప్పుడు దేవుని దయ వల్ల కన్వఋషి సమయానికి అక్కడకు వచ్చి ఆ పసిపాపకు శరణు ఇచ్చాడు. ఆ తరువాత తన ఆశ్రమానికి తీసుకెళ్లి పుత్రికలాగా ఆమెను పెంచి పెద్ద చేశాడు. వయస్సు రాగానే దుష్యంత మహారాజు అక్కడికి వచ్చి ఆమెను మోహించి ప్రణయ నివేదన చేశాడు. గాంధర్వ వివాహము చేసుకున్నాడు. దుష్యంత మహారాజు వెళ్ళాక ఇంకా ఆయన మధుర స్మృతులలో మైమరిచిపోయిన శకుంతల వడిలో వచ్చి పడింది
దూర్వాస మహాముని యొక్క శాపం ఆమెను స్వామి మర్చిపోతాడని. తన భర్త వద్దకు వెళ్ళాక శాపగ్రస్తురాలైన శకుంతల ఆశ్చర్యపడింది. దుష్యంతుడు తనని మరిచిపోయాడని విని ఈవేళ ఆమె ఘోరమైన అడవిలో తన పుట్టబోయే బిడ్డకు జన్మనిచ్చేంత వరకు జీవన సంగ్రామం చేస్తోంది. శకుంతల! విలపించి ఇప్పుడు ప్రయోజనం ఏమిటి శకుంతల? దుష్యంత మహారాజు నీకు సదుపాయాలు చేస్తానంటే వాటిని నీవు ఎందుకు తిరస్కరించావమ్మా? సరే, ఇప్పుడు నీవు మాతో పాటు ఆశ్రమానికి తిరిగి వచ్చాయి. వద్దు, ఇప్పుడు నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? కణ్వ మహర్షి నీ యొక్క జాలి గాథను విని నీ తప్పులన్నిటినీ క్షమిస్తారు. వద్దు, నేనిప్పుడు నా తండ్రికి ముఖం చూపించలేను. శకుంతల, ఇప్పుడు నీవు ఒక తల్లివి కాబోతున్నావు. ఇక్కడ అక్కడ ఎంతవరకు ఎక్కడెక్కడ తిరుగుతావు? తల్లి ఉండగా ఒక కుమార్తెకు అక్కడా ఇక్కడా తిరిగే అవసరం ఏమిటి? పద శకుంతల, నాతో రా. నేను సురక్షిత స్థానానికి చేరుస్తాను. నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చాను. రా, నాతో రా. నేను నీ తల్లిని, మేనకను. ఇది ఆశ్చర్యపడి ప్రశ్నలడిగే సమయం కాదు శకుంతల. సమయం రాగానే అన్నీ స్పష్టమవుతాయి. నువ్వు నాతో రా పుత్రి. పుత్రి, ఏడవకమ్మా. దుష్యంత మహారాజు ఇచ్చిన ఆశ్రయం తిరస్కరించావు. తండ్రి వద్దకు వెళ్ళి ఆశ్రమంలో ఉండటం ఇష్టం లేదు. ఇక నీవు నీ తల్లితో వెళ్ళటమే నీకు శ్రేయస్కరం. వెళ్ళు పుత్రి, వెళ్ళమ్మా. మా తండ్రి గారితో చెప్పండి, ఆయన ఆశీర్వాదంతో నేను ఈ ఆపద నుండి విముక్తి పొందటంతో ఆశ్రమానికి వచ్చి తప్పకుండా దర్శనం చేసుకుంటానని. పదపుత్రి, ఇక పద నాతో. ఋషివర్య మరీచి, నేను మీ శరణు కోరి వచ్చాను. స్వర్గాన్ని దేవేంద్రుణ్ణి వదిలి మరీచిన శరణు కోరడం? అవును ఋషివర్య, నా కుమార్తె శకుంతల కోసం. ఈమె ఆపదలో ఉంది, గర్భవతి కూడాను. ఈమె భర్త దుష్యంత మహారాజు చాలా అన్యాయం చేశాడు. చెప్పాలంటే దుర్భాగ్యం వల్ల ఈమె ఆపదలో చిక్కుకుంది. ఋషివర్య, ఈమెకు ఆశ్రయం ఇవ్వండి. మేనక, ఆశ్రమంలో ఆశ్రయం కోసం యాచించవలసిన అవసరం లేదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఆశ్రమవాసుల కర్తవ్యము, పరమధర్మం కూడాను. నీ కుమార్తె శకుంతల ఒక మహాపుత్రునికి మాత అవుతుంది మేనక. మేనక, ఆ మహాపుత్రుని ఆగమనంతో ఈమె ఆపదలన్నీ అంతమవుతాయి. తమరికి కోటి కోటి ధన్యవాదాలు ఋషివర్య. శకుంతల పుత్రి, నీవిక్కడ నిర్భయంగా ఉండవచ్చు. మహారాజులకు జయము.
చెప్పండి ప్రధాని, ఈవేళ ఎవరిని బంధించి పట్టుకొచ్చారు? మహారాజా, ఇతడొక పల్లెవాడు. ఇతడొక ఉంగరాన్ని దొంగిలించాడు. ఈ ఉంగరం అతను ఎక్కడి నుంచి దొంగతనం చేశాడో చెప్పటం లేదు. కానీ ఇది చాలా విలువైన ఉంగరం. ఇది అమ్మటానికి ప్రయత్నిస్తుండగా ఇతన్ని పట్టుకున్నాను. ఏ నగరవాసి, ప్రధాని చెప్పేది నిజమేనా? కాదు మహారాజా, కాదు. ఇది నిజం కాదు. కొంచెం కూడా నిజం కాదు. నేను దొంగను కాను మహారాజా. నేను దొంగను కాను. నేను కేవలం ఒక పల్లెవాణ్ణి. చేపలు పట్టి అమ్ముకుని నా పొట్ట పోసుకుంటున్నాను మహారాజా. అయితే ఇంతటి అమూల్యమైన ఉంగరం నీకెలా ప్రాప్తించింది? చేప పొట్టలోంచి మహారాజా. మహారాజా, నేను ఒట్టేసి చెబుతున్నాను, నేను ఈ ఉంగరాన్ని ఎక్కడా దొంగిలించలేదు. చేప పొట్ట కొయ్యగానే నాకు ఈ ఉంగరం కనిపించింది మహారాజా. చేప ఈ ఉంగరాన్ని మింగేసి ఉంటుంది మహారాజా. ప్రధాని, మహారాజా, ఏది ఆ ఉంగరం చూపించండి. ఇదిగో చూడండి మహారాజా. శకుంతల, ఎంత అన్యాయం చేశావు! అనర్థం జరిగింది మా వల్ల. నిర్దోషి గర్భవతి శకుంతలను తిరస్కరించి మహాపాపం చేశాను నేను. మహాపాపం చేశాను నేను. మహాపాపం చేశాను నేను. సైనికులారా, శీఘ్రంగా కన్వముని ఆశ్రమానికి వెళ్ళి శకుంతలను సాదరపూర్వకంగా తీసుకురండి. మహారాజా, ఇతనికి ఏమి ఆజ్ఞ? ఇతడు నిర్దోషి. ఇతడు దొంగతనం చెయ్యలేదు. మాకు ఎంతో ఉపకారం చేశాడు. మరచిపోయిన శకుంతలను జ్ఞాపకం చేసి మాకు సహాయం చేశాడు. ప్రధాని, మహారాజా, ఇతనికి ఉచిత బహుమతినిచ్చి సన్మానపూర్వకంగా వీడ్కోలివ్వండి. తమ ఆజ్ఞ మహారాజా. ప్రణామం మహారాజా. నాతో మీరు. ప్రణామం. శకుంతల, ఓం నమః శివాయ. పరమేశ, నారదుని ప్రణామం స్వీకరించండి. నారదా, ఎన్నో ఏళ్ల తర్వాత నిన్ను కైలాసంలో చూసి మాకు ఆనందంతో పాటు ఆశ్చర్యము కలుగుతోంది. ప్రభు, నేను ఎన్నో మార్లు తమ దర్శనం చేసుకుని వెళ్ళాను. మరి తమ దీర్ఘ సమాధి సమాప్తమే కాలేదు. ఈవేళ మీ కృపాదృష్టి నాపై పడింది. మేము నీ మనస్సులో మెదులుతున్న ప్రశ్నని అర్థం చేసుకున్నాం. నీ మనసులో మేనకా విశ్వామిత్రుల పుత్రిక శకుంతలను గురించి తెలుసుకోవాలని ఉంది. అవును ప్రభు. శకుంతలకు దూర్వాసుల వారి శాప విముక్తి ఎప్పుడు ప్రాప్తిస్తుంది? శకుంతల యొక్క విరహగాథ శీఘ్రమే అంతమవుతుంది. ఆమె పుత్రునికి కుమారావస్థ సంప్రాప్తించింది. అనతి కాలంలో హస్తినాపుర నరేంద్రుడు దుష్యంతుడు దేవాసుర సంగ్రామంలో విజయుడై రాగానే శకుంతల యొక్క సౌభాగ్య సూర్యుడు ఉదయిస్తాడు. నారాయణ నారాయణ. పరమేశ, ధన్యులం ప్రభు. మీ లీలలను చూసిన మేము ధన్యులం.
కిందకు దిగు సర్వదమన, కిందకు దిగు. మా మాట వినవు వినవు. ఇది క్రూర మృగం. కిందకు దిగు సర్వదమన, మా మాట వినవు. దీని తల్లి వచ్చిందంటే నీ మీదికి దూకి దాడి చేస్తుంది. మీరిద్దరు ఇంత అసాధ్యకు గురవుతున్నారే. నేను శాంతంగా ఉన్నాను, నా ఈ వన్యమృగము శాంతంగానే ఉంది. క్రూర మృగం యొక్క శాంతం కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. నువ్విక్కడికి వచ్చేయి, వచ్చేయి. వద్దు, నేను ఇక్కడ కూర్చుని చాలా ఆనందిస్తున్నాను. నాకు అడ్డు ఎందుకు చెప్తున్నావు? సర్వదమన, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. రాను 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 రాను. ఎవరి ప్రతాపశాలి బాలుడు? సర్వదమనుడితుడు, శకుంతలాదేవి పుత్రుడు. సర్వదమన, ఎక్కడున్నావు పుత్రా? అమ్మా, ఎక్కడున్నావు? నన్ను క్షమించు దేవి శకుంతల. నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. చెప్పు శకుంతల, నీవు నన్ను క్షమించానని. పుత్ర, నీ పితాశ్రీకి ప్రణామం చెయ్యి. ప్రణామం పితాశ్రీ. నీ పరీక్ష ఇప్పుడు సమాప్తమైంది శకుంతల. విధి విలాసం వల్ల నీకీ కష్టాలు వియోగము తప్పలేదు. మా శాపం నిమిత్త మాత్రమే. అది కూడా నిజమే కదా దుర్వాస మహర్షి. వియోగం కష్టాల తర్వాత మళ్ళీ కలుసుకున్న ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. నేటి నుంచి నీ పుత్రుడైన సర్వదమనుడు భరతుడనే పేరుతో ప్రసిద్ధి చెంది ఆర్యావర్తపు చక్రవర్తి సామ్రాట్టు అవుతాడు. తమరి ఆశీర్వాదం శిరోధార్యం. శుభమస్తు. ఆయుష్మాన్ భవ. పద శకుంతల.